హలో ఆల్. ఇండియాలో అతిపెద్ద రెప్యూటెడ్ ఎయిర్లైన్ వ్యవస్థల్లో ఇండిగో కూడా ఒకటి. అయితే ఇండిగోలో కలిగిన అసౌకర్యం వల్ల ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాము. ఫ్లైట్ డిలేస్ అనేవి ప్రయాణికుల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి. గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. అయ్యప్ప భక్తులు కావచ్చు, సాధారణ ప్రయాణికులు కావచ్చు, వాళ్ళంతా టర్మినల్స్ లోనే పడిగాపులు కాస్తున్నారు. వారికి కలిగిన అసౌకర్యానికి సంబంధించి కొంతమంది ట్వీట్స్ కూడా పెడుతున్నారు. అయితే ఇతరత్ర ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వాళ్ళు బయటకు వెళ్ళిపోయి వాళ్ళ గమ్యస్థానానికి కూడా రీచ్ అవ్వచ్చు. బట్ వీళ్ళు ఆల్రెడీ పే చేసి ఫ్లైట్ ఛార్జెస్ పెట్టి ఉన్నారు. మరి వాళ్ళకి రీఫండ్ వస్తుందా లేదా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. అండ్ ఫ్లైట్ అసలు ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎప్పుడు రీచ్ అవుతారు, అవన్నీ కూడా ఏది తెలియక అగమ్య గోచర పరిస్థితుల్లో ఎదురు చూస్తున్నారు. అండ్ దాదాపు 15 నుండి 20 గంటలకు పైగా కూడా వాళ్ళు ఫ్లైట్ కోసం అక్కడే ఉన్నారు. అయితే అసలు ఈ అసౌకర్యానికి రీజన్ ఏంటి, ఏం జరిగింది, ఎందుకు డిలే అవుతున్నాయి ఫ్లైట్స్ అనే దాని మీద చూస్తే ద మేజర్ థింగ్ ఇస్ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా తెలుస్తోంది. ఇంకొకటి వాతావరణ పరిస్థితులు, అలాగే ఇండిగోకి సంబంధించిన క్యాబిన్ క్రూ టైమింగ్స్ లో జరిగిన మార్పులు కూడా మేజర్ రీజన్ అని తెలుస్తోంది. ఎస్పెషల్లీ November 1 నుంచి క్యాబిన్ క్రూకి సంబంధించిన టైమింగ్స్ లో మార్పులు చేర్పులు చేశారంట. అండ్ వాళ్ళు పర్ డే 8 hours వర్క్ చేస్తారు. అండ్ దానికి అంటే 8 hours వర్క్ చేసిన దానికి ఖచ్చితంగా 10 hours వరకు వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. దానివల్ల ఈ క్యాబిన్ క్రూ షార్టేజ్ అనేది ఏర్పడిందని తెలుస్తోంది. ఈ అసౌకర్య కారణం ఇంకొక రీజన్ అయితే ఇక వాతావరణ మార్పులు. శీతల కాలంలో ఎలా ఉంటుందో మనకు తెలుసు. మొత్తం ఎయిర్ ట్రాఫిక్ ఏర్పడుతుంది పొగమంచు కారణంగా. దీనివల్ల కూడా చాలా వరకు డిలే అవుతుందంట. ఆల్మోస్ట్ ఒక డేలో 2200 వరకు విమాన సర్వీసెస్ ఇండిగో నడిపిద్ది ఇండియాలో. అయితే ఇప్పుడు అది 35% వరకు తగ్గిపోయి దాదాపు 1400కి తక్కువ సర్వీసెస్ నడుస్తున్నాయంటే దానివల్ల ప్రయాణికులంతా కూడా చాలా అసౌకర్యం ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్ ఇక్కడికి నడిచే ఈ విమాన సర్వీసెస్ డిలే వల్ల ప్రయాణికులంతా కూడా వాళ్ళ బాధని తెలుపుతూ ట్వీట్స్ చేస్తూ అవి చదువుతుంటే నిజంగా మనకు కూడా బాధేసేంత వర్ణనాతీతంగా ఉన్నాయి వారి పరిస్థితి. సో వాళ్ళ గమ్యస్థానానికి ఎప్పుడు రీచ్ అవుతారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇండిగో కూడా ఈ టెక్నికల్ గ్లిచ్ని కావచ్చు, ఈ క్యాబిన్ క్రూ ఇబ్బందిని కావచ్చు తొందరగా క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్తోంది. సో యాజ్ ఎర్లీ యాజ్ సూన్ ఇది క్లియర్ అయ్యి ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానానికి సేఫ్ గా రీచ్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.